దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము హృదయాలకు రాజు. ప్రియులరా, రాజ్యం అనే పదానికి రాజు పాలించే లోకం అని అర్థం. దీన్ని దేవునికి వర్తింపజేస్తే ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు గనుక ఇది సకల సృష్టికి వర్తిస్తుంది. కానీ లోబడిన ప్రజల్లో వారి ద్వారా జరిగే ఆయన పాలనను తరచూ దేవుని రాజ్యం సూచిస్తుంది. దేవుని రాజ్యం మరింత ప్రత్యేకంగా మన హృదయాల్లో క్రీస్తు నివాసాన్ని, పాలనను సూచిస్తుంది. నీ రాజ్యం వచ్చునుగాక అనే ప్రార్థన ప్రతి స్థలములోని ప్రజల హృదయాల్లో దేవుని పాలనా ప్రభావం విస్తరణ కొరకు చేసే ప్రార్థన. తుదకు అది యేసు రెండవ రాకడలో భూమి మీద ఆయన ఏర్పాటు చేసే భౌతిక రాజ్యము గురించే చేసే ప్రార్థన. ప్రియులారా, ఇక్కడ భూమి మీద రాజ్యాన్ని ఏర్పాటు చేసి రోమీల నుండి విడిపించాలని యేసు భూలోక పరిచర్యలో యూదులు ఎదురు చూశారు. 1000 ఏండ్ల కాలములో భూదేశాలన్నిటి మీద దేవుని రాజ్యం భౌతికంగా పాలిస్తున్నప్పటికీ శరీరానుసారమైన ఆయుధాలతో కాకుండా వాక్యము వలన యేసు రాజ్యం ఆత్మీయముగా స్థిరపరచబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3 నుండి 5 వచనాలలో ఈ సత్యాన్ని చూస్తాం. ప్రియులారా, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని యేసయ్య చెప్పారు. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలలో. ప్రియులారా, మనం ఇదివరకే దేవుని రాజ్యములో ఉన్నామని పౌలు చెప్పారు. కాబట్టి దేవుని రాజ్యం అదృశ్యమైన క్రీస్తు సంఘం. ఆయన శరీరం, రాజ్యం ఆయన భూలోక పరిచర్యలో ఆరంభమై ఇంకా ఈనాటి విశ్వాసుల హృదయాలను పాలిస్తుంది. ప్రియులారా, నూతన జన్మ మనలను ఆయన రాజ్యంలోనికి ప్రవేశపెడుతుంది. ఇది పరిమిత మనస్సు గ్రహించిన దానికంటే మించిన గొప్ప అపరిమిత ప్రయోజనాన్ని, ఫలితాన్ని కలిగి ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, నీ జీవితంలో దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే స్థాయికి ఇక్కడ భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తావు. క్రీస్తు యేసులో నీవు ఎవరివో, నీకున్నదేమిటో బయలుపరచమని ఈరోజు పరిశుద్ధాత్మను అడుగుదాం. తరువాత నీలో, క్రీస్తులో నీవు, నీ సమస్తములో ఆయన రాజ్యం లోకములో విడుదల కావాలని ప్రార్థించండి. దైవాశీర్వాదాలు పొందుకొనండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని నాయన నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. నాయన, నేటి మా పనులన్నింటిలో మీరు తోడై ఉండండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ దిన దీవెనలతో నింపండి నాయన. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుకు అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ప్రభువా, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా తండ్రి, అట్టి వారికి రక్షణ భాగ్యాన్ని మీరు ఇవ్వండి. నీ ఆశీర్వాదములు వారికి మెండుకు అనుగ్రహించండి. తండ్రి, ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచమని, నీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. సమస్తమైన ఆశీర్వాదాలు మెండుగా మీరే అనుగ్రహించమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.